మీకు పరీక్షలు ఏం పెట్టకుండా మిమ్మల్ని నమ్మి పెట్టుకున్నప్పుడు బయటకు వస్తున్నప్పుడు ఆయన పరిస్థితి ఏమన్నారు? బయటకు వస్తున్నారు చెప్పారా? నేను అల్లరిమూడప్పుడు నేనే వచ్చేసాను. చెప్పకుండా వచ్చేసారు? చెప్పకుండా మానేశాను. అంటే అప్పటికి మనకి ఒక నిర్మాత అవ్వాలి అనే కోరిక ఉంది, డబ్బులు పెడతానికి నా దగ్గర కూడా కొంతమంది ఉన్నారు. ఓకే. సో నేను చెప్పకుండా రావడానికి కారణం అంటే పెద్దగా ఏం లేదు. నేను ఎప్పుడు మోహన్ బాబు గారు వచ్చినా వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎయిర్పోర్ట్కి వెళ్తా. ఓకే. కంపల్సరీ రిసీవింగ్కి ఆయన వెళ్ళేటప్పుడు వెళ్ళేసి వస్తారు, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కంపల్సరీ. నాకు ఎన్ని పనులు ఉన్నా అవి మాత్రం మానేవాడిని కాదు. ఆ రోజు రాఘవేంద్రరావు గారు ఏదో పని చెప్పారు, ఓహో, అటు వెళ్ళాల్సి వచ్చింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళా. ఆయన ఏమన్నా నన్ను, నేను ఇంట్లో మెట్లు ఎక్కుతుంటే మేకప్ మ్యాన్తో అన్నాడు, వీడికి ఏమయ్యాడు, వీడు లొకేషన్ ఎయిర్పోర్ట్కి కూడా రాలేదు, వీడికి అంత బలిచిందా అన్నాడు. అమ్మ తిడతాడేమో, ఎందుకు వచ్చిన వాడు ఇప్పుడు పైకి వెళ్తాయని మెట్లు దిగి వచ్చేసి వెళ్ళిపోయా. ఓకే. సినిమా కంప్లీట్లోనే ఇంకా కొన్ని రోజులు ఉందనగానే వెళ్ళిపోయా. ఓకే. అంటే నాకు ఎలా సహాయం చేశాడంటే, ఒక సినిమా మేనేజర్గా పెట్టుకోమని చెప్పాడు ఒక లైన్ ప్రొడ్యూసర్కి. ఆయన నన్ను రమ్మన్నాడు. ఆఫీస్కి వెళ్ళా. 2-3 రోజులు తిరిగినా ఏం పని చెప్పట్లేదు, మనల్ని పెట్టుకోవట్లేదు. షూటింగ్ ఈయన కూడా యాక్ట్ చేస్తున్నాడు ఆ సినిమాలో. ఏరా ఇక్కడే ఉన్నావు, షూటింగ్కి వెళ్ళలేదు ఏంటి అన్నాడు. చెప్పారు కానీ వాళ్ళు మనల్ని పెట్టుకోలేదు, మన అవసరం లేదనుకుంటా అన్న. పెట్టుకోలేదా, నువ్వు వెళ్ళలేదో చెప్పు అన్నాడు. లేదు 3 రోజులు వెళ్ళాను, 3 రోజులు వెళ్ళాక ఆయన పెట్టుకోలేదు అన్నాడు. అలాగా అని చెప్పేసి విగ్ తీసాడు షూటింగ్ దగ్గర. తీసేసి విగ్ తీసేసి షూటింగ్ రావట్లేదని చెప్పని ఫోన్ చేసాడు ల్యాండ్ ఫోన్కి. షూటింగ్ రావట్లేదని చెప్పు, ఒంట్లో బాగాలేదని చెప్పు, రానని చెప్పు. ఆ లైన్ ప్రొడ్యూసర్ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. సార్ ఏమైంది అన్నాడు. నేను నీకు దగ్గరికి ఒక మనిషిని పంపించేటప్పుడు నువ్వు చెప్పు నాకు మనుషులు అవసరం లేదు అని. అంతే కదా. నేను చెప్పినప్పుడు సరే అని చెప్పి ఈ మనిషిని మా వాడిని తీసుకెళ్ళి 3 రోజులు తిప్పి నువ్వు పని చెప్పకుండా పెట్టుకోకుండా ఉంటే నీ ఉద్దేశం ఏంటి? నన్ను అవమానపరిచినట్టే కదా. నా మాట నువ్వు పెట్టుకో, అప్పుడు నాకే చెప్పేయచ్చు. సార్ అవసరం లేదు సార్, ఆల్రెడీ ఉన్నానంటే నేను చెప్పను. నువ్వు నన్ను అవమానపరిచావు, నీ షూటింగ్ నాను. ఆ సినిమాలో బాలకృష్ణ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. ఓ అవునా? బాలకృష్ణ గారు సెట్కి వచ్చాడు, ఈ నెల. ఓహో, అదేంటి సారీ అండి, తప్పు అయిపోయింది. తప్పు కాదు, చాలా తప్పు ఇది. పెట్టుకుంటున్నావా లేదా అన్నాడు. లేదా పెట్టుకుంటున్నాను, ఇప్పటి నుంచే వెళ్ళి వర్క్ చెప్తాను అన్నాడు. నేను చెప్పానని కాదు, పని ఉంటేనే పెట్టుకోవాలి అని చెప్పి పెట్టాడు. ఓకే. ఆ సినిమా వర్క్ చేశాను. అంటే అంత స్ట్రాంగ్ తీసుకుంటే సపోర్ట్. ఓకే. అందుకని ఆయన ఆ విషయంలో, అందుకని ఆయన విషయంలో ఆయన గురువు, దేవుడు అన్నీ ఆయనే. ఓకే. నేను ఈ పొజిషన్లో ఉండడానికి ఆయనే కారణం అని ఫీల్ అవుతాను. ఎవరిచ్చినా ఇగిపోయినా ఆయన నమ్మి, నన్ను నమ్మి ప్రొడక్షన్ ప్లస్ పక్క సినిమాకి చెప్పి నన్ను అంత రెస్పెక్ట్ ఇచ్చారు. ప్రొడ్యూసర్గా చేయాలనే మీ గోల్కి మొదటి స్టెప్ సాంబయ్య కాదు. నేను ఆల్రెడీ అంతకుముందు ఒక సినిమా స్టార్ట్ చేశాను. ఓకే. చేశాను. నా దగ్గర ఉన్న 2 లక్షలు ఉంటే 8 లక్షలు అప్పు తెచ్చాను. 10 లక్షలు పెట్టి విజయబాబు రెడ్డి గారిది ఫస్ట్ యాక్చువల్గా నేను డైరెక్ట్ చేయాలనుకున్నా. నేను డైరెక్టర్ అవ్వాలనుకుని ప్రెస్ మీట్ కూడా పెట్టాను. హిందీ మరాఠీ సినిమా ఒకటి కొన్నా, ఆయేషా మహేష్ అత్త ఒక ఇంటి కోడలే అని చెప్పి. అప్పట్లో ఆ ట్రెండ్ నడుస్తుంది. ట్రెండ్ నడిచేటప్పుడు సౌందర్య గారికి అడ్వాన్స్ ఇచ్చి, వినోద్ కుమార్కి అడ్వాన్స్ ఇచ్చి నా డైరెక్షన్లోనే సినిమా స్టార్ట్ చేసి, మామగారు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏమంటే దాసనాథ్ గారు ఒక క్యారెక్టర్ ఉంది. గురుగారి దగ్గరికి వెళ్ళా, తాజ్ కృష్ణలో ఆయన ఉన్నాడు. వెళ్ళా, గురుగారు ఇలా డైరెక్ట్ చేస్తున్నాను, అందులో ఒక క్యారెక్టర్ ఉంది, పలాంటి రీమేక్ సినిమా మీరు చేయాలండి అన్న. ఆయన నాకు వెళ్ళి చాలాసేపు 15-20 నిమిషాలు అలాగే చూశాడు. ఆగన్నాడు, లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. అరే నాకు అర్థం కావట్లేదురా, నువ్వు డైరెక్టర్ ఏంట్రా, నువ్వు ప్రొడక్షన్ చేసావు కదా, ప్రొడ్యూసర్ అవుతావు అనుకున్నా నేను, నువ్వు డైరెక్టర్ ఏంట్రా అన్నాడు. లేదు గురుగారు, నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ డైరెక్టర్ అని, ఫస్ట్ అసిస్టెంట్ నేను చేరాను, నాకు డైరెక్షన్ ఏంటా, ఒక పని చేయరా, కొన్ని సినిమాలు వచ్చాయి. వివి రాజప్రసాద్ గారు కూడా ఫస్ట్ ప్రొడ్యూసర్, తర్వాత డైరెక్టర్ అయ్యాడు. నువ్వు ఫస్ట్ ప్రొడ్యూసర్ అయ్యి తర్వాత డైరెక్టర్ అవు, డైరెక్టర్ వద్దురా అన్నాడు. సరే గురుగారు ఆయన చెప్పగానే యమత విత్రాలు అయిపోయాడు డైరెక్షన్. ఓకే. ఆయన దగ్గరికి వెళ్ళకపోతే డైరెక్ట్ చేసేవాడిని, రీమేక్ హిట్ ఏదో తర్వాత తెలియదు. మొత్తానికి ఆయన చెప్పాడు, అంత పెద్ద ఆయన చెప్పినప్పుడు అవును మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి మానేశాను. ఓకే. మానేసి అదే సినిమాకి విజయబాబు రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. బాబు రెడ్డి గారు ఇలాగా కథ అండి,
లేదు ఆ కథ అయితే నేను చేయను, నేను ఒక కథ తయారు చేస్తాను, నువ్వు ఆ కథ చేస్తే నేను చేస్తాను అని చెప్పి ఒక కథ అనుకొని ఆయనకి చెప్పాం. ఆయన వినోద్ కుమార్ గారు వడ్డే నవీన హీరోయిన్ మార్చేసారు. హీరోని మార్చేశారు. హీరోయిన్ ఇంద్రజ. ఇంద్రజకి అడ్వాన్స్ ఇచ్చాం. అలాగే దాసనాడు గారు మళ్ళీ చెన్నైలో ప్రెస్ మీట్ విజయబాబు గారి డైరెక్షన్లో దాసనాడు ఆర్టిస్టులు అందరూ వచ్చారు. అక్కడ ప్రెస్ మీట్ జరిగింది. మనం ప్రొడ్యూసర్ కార్డు వేసుకున్నాం. స్టార్ట్ అయినాక కథ మారిపోయింది. మారిపోయి బాబురెడ్డి గారు ఉండి లేదు ఇప్పుడు పోలీస్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది, సాయి కుమార్ తోటి చేద్దాం అన్నారు. అమ్మా మళ్ళీ మారిపోయింది. సాయి కుమార్ బెంగళూరులో ఉన్నాడు. ఈయన చెప్పగానే చెన్నై వచ్చాడు, కలిసి ఆయన మేము బయట కూర్చున్నాము. ఆయన డేట్లు రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందంటే లోపల ఆయన 10 రోజులు డిసెంబర్ నుంచి ఇస్తాను మీరు చేసుకోండి అంటే బాబురెడ్డి గారు గ్యాంగ్ లీడర్ తర్వాత సినిమా, సో క్రేజ్ విపరీతమైన క్రేజ్ ఉంటుంది, నేను చేస్తానండి 10 రోజులు ఇస్తా అన్నాడు. నేను అలా చేయను, నాకు ఎట్ టైం 50 రోజులు నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పుడు చేస్తా అన్నాడు. అయితే ఏప్రిల్ నుంచి ఇస్తా అన్నాడు. ఓకే, ఆయన ఏప్రిల్ నుంచి డేట్లు రాసి వెళ్ళిపోయాడు. అదేంటండి ఏప్రిల్ దాకా తట్టుకునే కెపాసిటీ మా దగ్గర లేదు. అంతే కదా, మేము పెట్టిన డబ్బు మా దగ్గర అయిపోయింది. ఇప్పుడు సినిమా స్టార్ట్ అయితే ఫైనాన్స్ తెచ్చుకొని సినిమా చేయాలి, మాకు అడ్వాన్స్ తోటి 10 లక్షలు అయిపోయింది, మేము చేయలేమండి అన్న. అయితే ఓ పని చేయండి, నెక్స్ట్ మంత్ రండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా, ఈ సినిమా నేను తీసుకుంటా అన్నాడు బాబురెడ్డి గారు. ఓకే డన్ అనే వచ్చేసాం. వెళ్తే ఆయన తీసుకుని అడ్వాన్స్ ఇచ్చాడు. ఖర్చు పెట్టింది ఏమీ ఇలా. ఇదేంటంటే అవును నేను నా డబ్బులు ఇస్తా అన్నాను, అవన్నీ నాకేంటి సంబంధం, ఇప్పుడు నేను పెట్టుకోవట్లేదు, నా సినిమాలో ఇంద్రదే కాదు సంగవి, నా దాంట్లో ఆ హీరో లేరు ఈ హీరో అని చెప్పేసి ర్యాంక్ ఇంకా 1,50,000 పట్టుకుని వచ్చాం. 8 లక్షలు పోయింది. సో అది ఆగిపోయింది. ఆయన ఆ ప్రొడక్షన్ చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ని పట్టుకుని వాళ్ళని పట్టుకుని మళ్ళీ సినిమా స్టార్ట్ చేశా. కరెక్ట్గా షూటింగ్ స్టార్ట్ అయింది. ఫినిషింగ్ టైంలో గొడవ పెట్టుకున్నాడు పార్ట్నర్. పెట్టుకొని ఇంకా సినిమా ఫస్ట్ కాపీ ఆగిపోయింది. ఫస్ట్ కాపీ వచ్చింది, నాయుడు గారి ల్యాబ్లోనే ఉంది, అలా ఆగిపోయింది అది. ఓకే.